Hello everyone. Let us see the continuation of ratios and proportions. నిష్పత్తులు అనుపాతాల్లో word based problems. The ratio of prices of laptop and mobile is 4:3. మన ల్యాప్టాప్ మొబైల్ ధరలో ఏ నిష్పత్తులు ఉన్నాయంటమ్మా 4:3 నిష్పత్తులు ఉన్నాయంటమ్మా. అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ప్రైసెస్ ఇస్ 2000. మరియు వాటి ధరల మధ్య భేదం ఎంత అంటే 2000 అంటమ్మా. ఓకే, నాకేం కావాలంటే వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ల్యాప్టాప్ అంటే ల్యాప్టాప్ ధర ఎంత అని అడుగుతున్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా స్వామిలో. ల్యాప్టాప్ మొబైల్ 4:3 రేషియోలో ఉన్నాయంటే ల్యాప్టాప్ ధర 4x, మొబైల్ ధర 3x. అవునా కాదా? ల్యాప్టాప్ ధర ఎంతమ్మా 4x, ఓకే, మొబైల్ ధర ఎంత 3x. ఓకే, అందులో డిఫరెన్స్ ఇచ్చాడు. డిఫరెన్స్ అంటే ఏంటి? పెద్ద నుంచి దాన్ని తీసేయాలి. అంటే 4x మైనస్ 3x ఇజ్ ఈక్వల్ టు ఎంత? x. ఆ డిఫరెన్స్ అంటే ఆ భేదం ఎంత మా 2000. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ల్యాప్టాప్ అంటే ల్యాప్టాప్ ధర ఎంత? ల్యాప్టాప్ అంటే ఎంతమ్మా 4x. 4x ఎంత? x 2000 అయితే 4x ఎంత అవుతుంది? 8000. సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్? అది చేయాల్సిన పద్ధతి. రైట్, సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ద ప్రైసెస్ ఆఫ్ పెన్ అండ్ బుక్ ఈస్ 7:9. ఒక పెన్ను ఒక పుస్తకం వాటి ధరలు ఏ నిష్పత్తిలో ఉన్నాయమ్మా? 7:9. అంటే పెన్ అనేది 7 7x 7x, బుక్ అనేది 9 9x 9x. ద ప్రైస్ ఆఫ్ పెన్ ఈస్ 3000 లెస్ దాన్ బుక్. మా పెన్ ధర ఎంత అంటే పుస్తకం కన్నా 3000 తక్కువ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పుస్తకం కన్నా తక్కువ అన్నప్పుడు ఎంత ఎక్కువ ఎంత తక్కువ అనేది చెప్పాలంటే సపోజ్ నా జీతం 100 రూపాయలు అనుకుందాం, నీ జీతం 120 రూపాయలు అనుకుందాం. నేను ఎంత తక్కువ? 20 రూపాయలు. ఎలా చెప్పావు? డిఫరెన్స్ సబ్ట్రాక్ట్ చేసావా లేదా? తీసావా లేదా? అంటే తీసేయాలి. పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేయి. అంటే ఎంత? 2x. అంటే పెన్ ఎంత తక్కువ అంటే 2x తక్కువ. ఎంత తక్కువ? 2x. కానీ అక్కడ ఎంత ఇచ్చాడు మా స్వామి? 3000 తక్కువ అని చెప్పాడు. అవునా? అంటే 2x 3000 కాబట్టి x ఎంత అంటే 2తో క్యాన్సిల్ చేద్దామా? 2 1లు 2 5లు 2 0 అంటే 1500. సో వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ బుక్ అంటే పుస్తకం యొక్క ధర ఎంత అని అడుగుతున్నాడు. ఎక్స్ 1500 కదా, పుస్తకం అంటే బుక్ ఎంతమ్మా? 9x కదా. 9 ఇంటూ 1500 అంటే ఎంతమ్మా? 9 ఇంటూ 1500 అంటే టేబుల్స్ వస్తే 15 9s are 135 పక్కన 2 సున్నాలు. అవునా? అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్? రైట్, సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 3:5 అండ్ దర్ సమ్ ఈస్ 640. మరి రెండు సంఖ్యలు ఏ నిష్పత్తిలో ఉన్నాయంటమ్మా? 3:5. అంటే మొదటి సంఖ్య అంటే ఫస్ట్ నెంబర్ 3x అనుకుంటే రెండో నెంబర్ 5x కదా. వాటి మొత్తం 640 అండ్ దేర్ సమ్ ఈస్ 640. సమ్ అంటే రెండు యాడ్ చేయడమేగా. అంటే 8x వాల్యూ ఎంత అంటే 640. ఫైండ్ ద లార్జర్ ఆఫ్ దోస్ నెంబర్స్ అంటే ఆ రెండిట్లో పెద్ద నెంబరు. రెండిట్లో పెద్ద అంటే ఇదేగా. అంటే నాకు 5x కావాలి. 5x కావాలంటే ఫస్ట్ నాకేం కావాలి? x వాల్యూ కావాలి. అవునా కాదా? అంటే 8తో క్యాన్సిల్ చేస్తే 8 8s are 64 అండ్ హ్యావింగ్ 0. అంటే x వాల్యూ ఎంత అంటే 80. ఓకే, అంటే నాకు కావాల్సింది 5x కదా. అంటే 5x ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 80 ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 400. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే, లెట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఇదే క్వశ్చన్ ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు. అంటే 640 అనేది టోటల్. దాంట్లో రెండు నెంబర్లు 3:5 రేషియోలో ఉన్నాయి. అవునా కాదా? అందులో నీకేం కావాలి? పెద్ద నెంబర్ కావాలి. అంటే పెద్ద నెంబర్ అంటే ఇదేగా. ఓకే, లార్జర్ అంటాం కదా, పెద్దది అని. ఎంతమ్మా? అది 5 పార్ట్స్ అవుట్ ఆఫ్ టోటల్ ఎంత? 8. అవునా? అంటే సింపుల్‌గా చెప్పుకోవాలంటే ఇది 5/8. ఎంతమ్మా? ఇది 5/8. సో 5/8 అనేది మీ మైండ్‌లో పెట్టుకుంటే 5/8 ఆఫ్ టోటల్ ఎంత? 640 అంటే 8 8లు 0 80 ఇంటూ 5 అంటే ఎంతమ్మా? 400 ఇస్ ద ఆన్సర్. దీన్ని డిస్ట్రిబ్యూషన్ అంటామమ్మా. ఓకే, డిస్ట్రిబ్యూషన్‌లోనే చేయొచ్చు, ఇది నార్మల్ వాటిలోనే చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ అన్నాం కాబట్టి డిస్ట్రిబ్యూషన్‌ని ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఓకే, డిస్ట్రిబ్యూషన్ అంటే వితరణ లేదా పంపకాలు. డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? సో ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఏ, బి, సి, డి అని నలుగురు ఉన్నారనుకుందాం. ఈ నలుగురికి నేను 1:2:3:5 రేషియోలో డబ్బులు పంచుతున్నాను. ఓకేనా? 1:2:3:5 రేషియోలో. టోటల్ ఎంత పంచుతున్నానంటే 22,000 పంచుతున్నాను. అందులో ఏ షేర్ ఎంత? ఏ యొక్క వాటా ఎంత? బి షేర్ ఎంత? బి యొక్క వాటా ఎంత? ఇలా సి షేర్ ఎంత? డి షేర్ ఎంత? అలాంటివి నన్ను క్వెషన్ చాలా అడగొచ్చు. సో ఇప్పుడు మనం వాటన్నిటికి వన్ బై వన్ చొప్పున ఆన్సర్ చేద్దాం. ఇప్పుడు ఏ షేర్ అడిగితే ఏ షేర్ ఎంతమ్మా? 1. ఔట్ ఆఫ్ టోటల్ ఎంత అంటే 1 + 2 3, 3 + 3 6, 6 + 5 అంటే 11. 1/11 ఇంటూ 22,000. క్యాన్సిలేషన్ చేసే వాల్యూ నాకు అవసరం లేదు. ఎందుకంటే ఇది నాకు క్వెషన్ కాదు. నేను ఈ కాన్సెప్ట్ చెప్తున్నాను కదా. గుడ్. బి షేర్ అడిగాడు అనుకో, బి ఎంత? 2 బై టోటల్ ఎంత? 11. 2/11 ఇంటూ 22,000.
సి షేర్ అడిగాడు అనుకోమా 3 బై టోటల్ ఎంత 11 ఇంటూ 22,000. ఇంతవరకు చాలా మంది స్టూడెంట్స్ చేయగలరు. నెక్స్ట్ నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఏబిసి విడివిడిగా అడగట్లా. సి అండ్ డీస్ టుగెదర్ షేర్ అంటే సిడీలు కలిపిన మొత్తం తీసుకోవాలి అని అడిగాడు. సిడీలు కలిపితే మొత్తం ఎంతమ్మా 3 + 5 8 అవుట్ ఆఫ్ టోటల్ అంటే 1 + 2 + 3 + 5 అంటే ఎంతమ్మా 11 ఇంటూ 22,000. ఎలక్ట్రిసిటీతో నాకు పని లేదు, అలా వదిలేయండి. ఓకే, ఇలా కూడా అడగచ్చు క్వశ్చన్. అలా ఎందుకు అడగాలి? డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ డి అని అడగచ్చుగా. ఏ బిల మధ్య ఏ డీల మధ్య తేడా ఎంత అని కూడా అడగచ్చుగా. ఓకే, సో అప్పుడు ఏం చేస్తామమ్మా, ఇది 1 పార్ట్, ఇది 5 పార్ట్స్. డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. బై టోటల్ ఎంత 11 ఇంటూ 22,000. ఓకే, గుడ్. ఇది కూడా చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. ఓకేనా? ఇంకొంచెం మార్చాలనుకుంటే క్వశ్చన్ని, సపోజ్ డిఫరెన్స్ బిట్వీన్ ట్వైస్ ద షేర్ ఆఫ్ ఏ, ట్వైస్ ద షేర్ ఆఫ్ బి అండ్ థ్రైస్ ద షేర్ ఆఫ్ సి. అంటే బి యొక్క వాటాకి 2 రెట్లకి, సి యొక్క వాటాకి 3 రెట్లకి మధ్య వ్యత్యాసం ఎంత. ఇప్పుడు మనం అర్థం చేస్తే ఈ బి యొక్క వాటా ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. ట్వైస్ అంటే ట్వైస్ కదా, అంటే 4 పార్ట్స్. థ్రైస్ ఆఫ్ సి, సి వాటా ఎంత? 3. థ్రైస్ అంటే 9, అంటే 4, 9. అవునా? 4కి 9కి డిఫరెన్స్ ఎంతో చెప్పండి మీరు? 5 పార్ట్స్. అవునా? 9 మరి అందంగా వచ్చింది. ఓకే, డిఫరెన్స్ 5 పార్ట్స్. వాడు అడిగింది డిఫరెన్స్ ఏగా. బై టోటల్ ఎంత 11 ఇంటూ 22,000. అంటే ఇంతే, ఇందులో మార్పు ఏం లేదు. ఓకేనా? దీన్ని డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఓకే, దీని ఏమంటామా? డిస్ట్రిబ్యూషన్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ పాస్డ్ టు ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ ఈజ్ 7:1. ఒక పాఠశాలలో ఉత్తీర్ణులైన మరియు ఉత్తీర్ణులు కాని విద్యార్థుల నిష్పత్తి 7:1. ద పాస్ ఫెయిల్ ఏ రేషియోలో ఉన్నారమ్మా? 7:1. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ ఇస్ 7,200. మొత్తం విద్యార్థులు ఎంతమంది అమ్మా? 7,200 మంది. ఓకే, దెన్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఫెయిల్డ్ స్టూడెంట్స్? అమ్మా ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఎంతమంది? ఓకేనా? అమ్మా ఉత్తీర్ణులు కాని విద్యార్థులు అనగానే ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, సార్ ఎగ్జామ్ పెడుతున్నారు మీరు, అందరు రాస్తున్నారని గ్యారంటీ ఏంటి అని క్వశ్చన్ వస్తుంది. ఓకే, దానికోసం చాలా మంచోడు ఇచ్చారు చూడండి. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టేకెన్ ద ఎగ్జామినేషన్. ప్రతి విద్యార్థి పరీక్ష రాసినాడు అని చెప్పాడు. స్కూల్లో ఉన్న 7,200 మంది రాశారు కదా, ఆ 7,200 మందిలో 7:1 రేషియోలో ఉన్నారు కాబట్టి ఉత్తీర్ణులు కాని వాళ్ళు అంటే ఫెయిల్ అయిన వాళ్ళు 1 బై టోటల్ ఎంత 8, అంటే 1/8 అయినా కాదా? ఇప్పుడు చెప్పుకున్న డిస్ట్రిబ్యూషన్ ప్రకారం 1/8 ఇంటూ 7,200. అవునా? అంటే 8 1s 8 9s 2 0. అంటే ఎంత మా ఆన్సర్? 900 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? సో ఇన్ ఆప్షన్ మా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. Okay, let's see the next beautiful question. The prices of 2 articles are in the ratio 4:3. రెండు వస్తువుల ధరలు ఏ నిష్పత్తిలో ఉన్నాయంటమ్మా? 4:3 నిష్పత్తిలో ఉన్నాయి. If the difference between the cost of the 2 articles is 42.5. ఈ ధరలు 4:3 అంటే ఫస్ట్ వన్ 4 4x, రెండోది 3x. రెండింటి మధ్య భేదం డిఫరెన్స్. అవునా? ఎంతమ్మా? 4x - 3x అంటే x ఎంతమ్మా? 42.5. సూపర్. దెన్ ద ప్రైస్ ఆఫ్ ద డీరర్ ఆర్టికల్ ఈజ్, ఇక్కడ నాకు కొత్త వర్డ్ వచ్చింది, డీరర్ ఆర్టికల్. ఏంటి డీరర్ అంటే? ఓకే, తెలుగులో కూడా చూడండి. అయితే ప్రియమైన వస్తువు యొక్క ధర ఎంత? ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, సార్ ఈ ప్రియమైన డీర్ అనే దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే మరి ఇంగ్లీష్లో లెటర్లు రాసేటప్పుడు పేరెంట్స్కి కానీ లేకపోతే సిబ్లింగ్స్కి కానీ లేదంటే బంధువులు వీళ్ళకి రాసేటప్పుడు అంటే ఫ్రెండ్స్కి కానీ ఎఫెక్షన్ ఉండే చోట రాసేటట్టు ఏమో అవసరమా? మై డియర్ ఫ్రెండ్, మై డియర్ ఫాదర్, మై డియర్ సన్ అను మనం రాస్తాము. అవునా? తెలుగులో కూడా ప్రియమైన సోదరుడికి, ప్రియమైన సోదరికి అని రాస్తాము. అవునా కదా? అంటే ప్రియమైన మిత్రుడికి అని రాస్తాం. ఆ డియర్ని తీసుకొచ్చి ఇక్కడ అడిగాడు, మనకు వెంటనే కన్ఫ్యూజ్ వస్తుంది. ఆ డియర్ అంటే ఏంటి? గుర్తుపెట్టుకో. మరి దీన్ని మీరు ఎకనామిక్స్లో నేర్చుకోవాలి అనుకుంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో మీకు వరల్డ్ బ్యాంక్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ప్రపంచ బ్యాంక్ గుర్తుందా? దానికి చాలా వింగ్స్ ఉన్నాయి, ఐబిఆర్డి ఎట్సెట్రా ఎట్సెట్రా. అవి ప్రపంచ దేశాలకు లోన్లు ఇస్తాయి. వాటిని చీప్ లోన్స్ అంటారు. ఓకే, చీప్ లోన్స్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటే చీప్ లోన్స్. డీరర్ లోన్స్ అంటారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే డీరర్ లోన్స్. అక్కడ నుంచి నేర్చుకోవచ్చు ఎకానమీలో. సో మనం తెలుగులోను ఇంగ్లీష్లోను లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కామన్గా నేర్చుకోవాలనుకుంటే మై డియర్ ఫ్రెండ్ అనే మాట ఎందుకు పడుతుంది తెలుసా? నువ్వు నాకు ఎంతో డియర్. డియర్ అంటే ఏంటో తెలుసా? చాలా వాల్యుబుల్ అని చెప్పడం. అంటే నాకు నీ ఫ్రెండ్షిప్ అనేది చాలా కాస్ట్లీ. నేను దాన్ని మిస్ చేసుకుంటే నా జీవితంలో వాట్ వి సే 100 కోట్లు కోల్పోయినట్టు లెక్క, లేదంటే 1,00,000 కోట్లు కోల్పోయినట్టు లెక్క. అంటే నువ్వు నాకు అంత కాస్ట్లీ. ఓకే, అంటే మై డియర్ అంటున్నామంటే ఏంటమ్మా? నీ రిలేషన్ చాలా కాస్ట్లీ అని చెప్పడం. అంటే అల్టిమేట్‌గా మనం చూసుకోవాల్సింది డియరర్ అంటే అర్థం ఏంటి అంటే కాస్ట్లీ. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డియరర్?
కాస్ట్లీ. ప్రియమైన అంటే మీరు న్యూస్‌లో కూడా చదువుకుంటే ఏదైనా సపోజ్ ప్రైస్ పెరిగిందనుకోమ్మా, ఉల్లిపాయ మరీ ప్రియమైపోయింది అంటారు. ప్రియమైపోయిందంటే అందరికి ప్రియాతి ప్రియమైన ప్రియ నా గుండె లయ అని కాదు. ఓకే. ప్రియమైన అంటే ప్రియమైపోయింది అంటే కాస్ట్లీ అయిపోయింది అని అర్థం. ఓకేనా? మనకేం కావాలమ్మా దెన్ ద ప్రైస్ ఆఫ్ ద డీరర్ ఆర్టికల్ ఈజ్ ప్రియమైన వస్తువు యొక్క ధర. ప్రియమైనది అంటే కాస్ట్లీ ఉండదు. ఎవరమ్మా 4x. సరే నేను 4x ఎంత అని అడుగుతున్నాడు. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది మనం చేసిన బుక్కు, పెన్ను లేదంటే ఆ మోడలే. అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. ఏంటంటే ఆ డీరర్ అనే వర్డ్ యూజ్ చేయడం ద్వారా. అవునా? గుడ్. 4x కాబట్టి 4 ఇంటూ 42.5 ఓకేనా? సో, కొంచెం క్లారిటీగా చేస్తే ఓకే. 4 అంటే 2 ఇంటూ 2 అనుకుందామా? 42.5 ఇంటూ 2 అంటే డబలేగా. 42ని డబుల్ చేస్తే 84, 0.5 డబుల్ చేస్తే 1 అంటే మొత్తం ఎంత 85. 85ని డబుల్ చేస్తే 170. వాట్ ఇస్ ద ఆన్సర్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. వాట్ ఇస్ ద ఆన్సర్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. గుడ్. జస్ట్ 4తో మల్టిప్లై చేసేయండి నార్మల్‌గా అయినా మీరు. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. 15,000 is divided among A, B, C in the ratio 3:7:5. Find the share of each one. 15,000 రూపాయలంటమ్మా ఈ 3:7:5 నిష్పత్తిలో ఏబీసీల మధ్య పెంచిన ప్రతి ఒక్కరి వాటా కనుగొనండి. ఓకేనా? ఏ నిష్పత్తి అమ్మా? 3:7:5 అంటే మొత్తం ఎంత? 3 + 7 10, 10 + 5 15. అంటే 15 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 15,000. అంటే 1 పార్ట్ ఎంత? 1000. 1 పార్ట్ 1000 కాబట్టి ఫస్ట్ వాడు 3 పార్ట్స్ కాబట్టి 3000. ఓకే. రెండో వాడికి 7000. మూడో వాడికి 5 పార్ట్స్ కాబట్టి 5000. అంటే 3, 7, 5. ఎక్కడో చూసుకోండి జాగ్రత్తగా. సెకండ్ ఆప్షన్ సరిపోయింది. సో, ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. నువ్వు అలా కాకుండా ఏ షేర్ అంటే 3 టోటల్ ఎంతమ్మా? 15 కదా! 3/15 ఇంటూ 15,000 అంటే 15 వన్స్ 15,000 అంటే 3000. ఓకే. బి ఎంత అంటే 7 పార్ట్స్ కదా! 7 టోటల్ 15 ఇంటూ 15,000 అంటే 7,000. సి ఎంత అంటే 5/15 ఇంటూ 15,000 అంటే సో, ఎంతమ్మా? 5,000. ఇలా కూడా చేయొచ్చు. నష్టమేం లేదు. ఓకే. ఇలా చేయడం అనేది మనకి పార్ట్నర్‌షిప్‌లో కంపల్సరీ అవుతుంది. రెగ్యులర్‌గా వస్తుంది. ఇలా చేస్తే ఓకే. మంచి ఆప్షన్. ఓకేనా? అన్నీ అడిగినప్పుడు ఇలా చేయండమ్మా. ఓకే. ఏదో ఒక్కటే అడిగినప్పుడు ఇది చేయండి. ఓకే. అది బెటర్ ఆప్షన్. ఇది చూడండి. 55,100 is divided among A, B, C in the ratio 13:7:9. Find the share of each one. 55,100 రూపాయలంటమ్మా 13:7:9 నిష్పత్తిలో ఏబీసీల మధ్య పంచిన ప్రతి ఒక్కరి వాటాన్ని కనుగొనండి. అంటే ఏబీసీ. నేనేం చెప్పాను? ప్రతి ఒక్కరిది కనుక్కోమన్నప్పుడు ఏం చేయమని చెప్పానమ్మా? టోటల్ కలిపి చేసేయమన్నాను కదా! అంటే 13 + 7 20, 20 + 7 20 + 9 అంటే ఎంతమ్మా? 29 పార్ట్స్. ఎంతమ్మా? 55,100. అవునా? ఓకే. ఇప్పుడు ఒక్కొక్కరిది కావాలంటే ఎక్స్ కనుక్కుందాం. 29 ఒకట్లు 29. అంటే 26 మిగిలింది. అంటే 261. యూనిట్స్ ప్లేసెస్ మ్యాచ్ చేసుకుంటే 9. 29 నైన్స్ ఎంతో కాలిక్యులేట్ చేయండి. ఓకే. 9 9s ఆర్ 81. 9 2s ఆర్ 18 + 8 అంటే 26. మనకొచ్చిన 261 సరిపోయిందిగా. ఓకే. పక్కన ఎన్నున్నాయమ్మా? 2 సున్నాలు. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అంటే 1900. ఇప్పుడు ఇక్కడ ఎంతొచ్చిందమ్మా? ఈ సికి 9x అంటే 9 ఇంటూ 19,000. 19 తొమ్మిదిలు ఎంతమ్మా? టేబుల్స్ రావాలి. 17100. బికి 7 పార్ట్స్ అంటే 7x కదా! 7 ఇంటూ 1900. 19 7s ఆర్ 133 అండ్ హావింగ్ 2 అదర్ zeros. ఓకే. ఈ 2 చూసి నువ్వు 3 చేయకుండా కూడా చెప్పొచ్చు. 17,100, 13,300 అంటే ఆన్సర్ ఇదే. అవునా? రైట్. కాదంటే ఇది కూడా చెయ్యి. 19 ఇంటూ 13 అవునా? అంటే 1900 ఇంటూ 13 అంటే 2 సున్నాలు పక్కన పెట్టేస్తే 13 తొమ్మిదిలు 117, 13 ఒకట్ల 13 11 అంటే 24. 24700. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వెషన్. 17,100 is divided among A, B, C in the ratio 6:4:9. Find the difference between the shares of A and C. ఇప్పుడు చూడండి ఏబిసిల మధ్య పంచాడు. ఏ రేషియోలో పంచారమ్మా? 6:4:9 రేషియోలో పంచారు. ఎంత పంచారు? 17,100. అందులో ఏమడిగాడు? ఏకి సికి మధ్య భేదం. అంటే అన్నీ కావాలా? ఏదో ఒకటే కావాలా? ఏదో ఒకటే కావాలి కాబట్టి డిస్ట్రిబ్యూషన్ చేసి ఎంతమ్మా డిఫరెన్స్? 3 బై టోటల్ ఎంత? 19 ఇంటూ 17100. 19 9s and having 2 other zeros. 9 3s are 27 and having 2 other zeros. The answer is 2700. And an option, second option is the answer. Got it? Let's see the next beautiful one. 29,400 is divided among A, B, C in the ratio 3:6:5. Find the difference between the shares of B and C. 29,400 రూపాయలంటమ్మా ఏబిసిల మధ్య పంచారంటమ్మా.
ఏ నిష్పత్తిలో పంచారు? ఓకే. 3:6:5 రేషియోలో పంచారంటమ్మా. అందులో నాకేం కావాలంటమ్మా? బికి, సికి మధ్య డిఫరెన్స్ కావాలి. బికి, సికి మధ్య డిఫరెన్స్ అంటే ఇదేగా. ఎన్ని పార్ట్స్? 1. ఔట్ ఆఫ్ టోటల్ ఎంత? 14 ఇంటూ 29400 ఇదేగా మనం చేయాల్సింది. ఓకే. అంటే 14 2 28 14 1 2 సున్నాలు. ఆన్సర్ ఎంతమ్మా? 2100 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా మనకి? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వెషన్. ఓకే. అమ్మా ఇవి అవే క్వెషన్స్ కొంచెం ట్విస్ట్ చేసి ఇచ్చిన క్వెషన్స్. చూడండి ఇంతకుముందు ఏకి, బికి, సికి లేదంటే ఏ, బిలు ఉన్న పాస్, ఫెయిల్ ఉన్న వాళ్ళిద్దరి మధ్య రేషియో ఇచ్చాము డైరెక్ట్‌గా. ఓకే. 7:1 అని, 2:3 అని లేదంటే ఏదో. అంటే 2:3:5 అని. ఇక్కడ ఏం చేస్తానంటే ఆ రేషియోనే కొంచెం తేడాగా ఇస్తా. చూడండి జాగ్రత్తగా. ట్వైస్ ద షేర్ ఆఫ్ ఏ ఈస్ ఈక్వల్ టు థ్రైస్ ద షేర్ ఆఫ్ బి. ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 5000 ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ. ఈ క్వెషన్ స్టూడెంట్స్ ఎలా చేస్తారు? ఒకసారి మనం చూద్దామా? ఆన్సర్ తర్వాత చూసుకుందాం. ఓకేనా? ఏ, బి మొత్తం ఎంత అంటే 5000. అంటే ఏకి, బికి రేషియో కావాలి. ఏమన్నాడమ్మా? ఏ యొక్క వాటాకి 2 రెట్లు. ట్వైస్ ఆఫ్ ఏ కదా! అంటే ఏ2. ట్రైస్ ఆఫ్ బి అంటే బి 3 రెట్లు కదా! అంటే 3. 2:3 రేషియోలో పనిచేస్తారు. ఓకే. అందులో ఎవరి వాటా కావాలమ్మా? ఏ యొక్క వాటా. అంటే 2/5 ఇంటూ 5000. దిస్ ఈస్ ద అబ్సల్యూట్ రాంగ్ ఆన్సర్. 1000 ఇంటూ 2 అంటే 2000. అందులో ఆప్షన్స్‌లో ఉండదు అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ చూసారా పైగా? ఓకే. ఇది రైట్ ఆన్సర్ అని చెప్పానా? రాంగ్ ఆన్సర్ అని చెప్పానా? రాంగ్ ఆన్సర్. దీనికి నేను షార్ట్‌కట్ చెప్పొచ్చు. కానీ అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అది ఈ క్వెషన్‌కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఈ క్వెషన్‌కి మాత్రమే వర్కౌట్ అయ్యే షార్ట్‌కట్స్ నేను మీకు చెప్తే, నాకు ప్రపంచంలో ఉన్న రిమైనింగ్ ఫ్యాకల్టీకి తేడా ఉండదు. ఓకే. కాబట్టి నేను చెప్పను. మీరు చేసే తప్పేంటో మీకు చూపిస్తే ఇంకోసారి చేయరని చెప్పాను అంతే. ట్వైస్ ద షేర్ ఆఫ్ ఏ. ఏ యొక్క వాటాకి 2 రెట్లు. అంటే ఏ వాటాని ఏ అనుకుంటే దానికి 2 రెట్లు అంటే ఇది. థ్రైస్ ద షేర్ ఆఫ్ బి అంటే బి యొక్క వాటా బి అనుకుంటే థ్రైస్ అంటే దానికి 3 రెట్లు. ఆ 2 ఈక్వల్. ఈక్వల్స్ టు ఆ 2 సమానం. అవునా? ఇప్పుడు సరదాగా ఈ బిని ఇటు లాక్కొద్దామా? ఇటు ఇంటిలో వదిలేడు ఇటు బై ఏగా. ఈ 2ని ఇటు పంపిద్దామా? బై ఏగా. ఏ బై బి ఎంత? 3:2 అంటే ఏ:బి ఎంత అంటే 3:2 ఇందాక నీ రివర్స్ వచ్చింది చూసుకో. అర్థమైందా? కాలేదా? అందుకని అది తప్పు. మొత్తం 5000 కదా! అందులో ఏ యొక్క వాటా అంటే ఏ షేర్ కావాలి అంటే 3 బై టోటల్ ఎంతమ్మా? 3 + 2 5 ఇంటూ 5000. ఓకే. అంటే 5 ఒకటిలో 5000 కదా! అంటే ఆన్సర్ ఎంతమ్మా? 3000 ఇస్ ద ఆన్సర్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ? ఇది చేయాల్సింది. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వెషన్. ఓకే. 7 టైమ్స్ ద షేర్ ఆఫ్ ఏ ఈస్ 5 టైమ్స్ ద షేర్ ఆఫ్ బి. అంటే ఇది కూడా ఇందాకలాంటిదే కదమ్మా! ఏ యొక్క వాటాకి 7 రెట్లు, బి యొక్క వాటాకి 5 రెట్లకి సమానం. అంటే ఏం చెప్పుకోవచ్చమ్మా? ఏ యొక్క వాటా ఏ అనుకుంటే 7 రెట్లు. బి యొక్క వాటా బి అనుకుంటే 5 రెట్లు. వీళ్ళిద్దరూ సమానమేగా. ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 7200 7200. ఫైండ్ ద షేర్ ఆఫ్ బి. బి యొక్క వాటా ఎంత? ఓకే. ఇందాకలాగా ఏం చేద్దాం మళ్ళీ? దీన్ని ఇటు లాక్కొద్దాం బిని. 7 ఇటు లాక్కొద్దాం. అంటే ఇక్కడ నుంచి ఏ బై బి 5:7 కాబట్టి ఏ:బి ఎంతమ్మా? 5:7. అందులో నన్ను ఎవరు షేర్ అడుగుతున్నాడమ్మా? బి యొక్క వాటా ఎంత? అవునా? అంటే బి అంటే ఎంతమ్మా? 7 బై టోటల్ ఈస్ 12. అంటే 12 6 00. 7 6 42 2 సున్నాలు. అంటే 4200. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా మనకి? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్? రైట్. అది చేయాల్సిన పద్ధతి. మరి దీంట్లో మళ్ళీ నెక్స్ట్ లెవెల్ క్వెషన్స్ ఉంటాయి. ఓకే. సో ఇది దీంట్లో నెక్స్ట్ లెవెల్ క్వెషన్. ఒకసారి చూద్దామా? 3 టైమ్స్ ఆఫ్ షేర్ ఆఫ్ ఏ ఈస్ 4 టైమ్స్ ఆఫ్ షేర్ ఆఫ్ బి. అది ఇప్పుడు చెప్పిన లాంటిదే కదా! ఏ యొక్క వాటాకి 3 రెట్లు, బి యొక్క వాటాకి 4 రెట్లకు సమానం. ఓకే. 5 టైమ్స్ ఆఫ్ బి షేర్ అండ్ 2 టైమ్స్ ఆఫ్ షేర్ ఆఫ్ సి ఆర్ ఇన్ ద రేషియో 2:1. సి యొక్క వాటాకి 2 రెట్లు బి యొక్క వాటాకి 5 రెట్లు మరియు సి యొక్క వాటాకి 2 రెట్ల నిష్పత్తి 2:1. ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ బి అండ్ సి ఈస్ 720. బి మరియు సిల వాటాల మధ్య భేదం ఎంతమ్మా? 720. అయితే నాకేం కావాలి? ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ. ఏ యొక్క వాటాను కనుగొనండి. ఏం కావాలంటమ్మా? ఏ యొక్క వాటా కనుగొనండి. ఈ క్వెషన్‌ని 2 రకాలుగా చేయొచ్చు. ఓకే. ద బెస్ట్ నేను మీకు ముందు చెప్తా. ఆ తర్వాత అలా తిప్పి తిప్పి చెప్తా. జాగ్రత్తగా చూడండి. 3 టైమ్స్ ద షేర్ ఆఫ్ ఏ ఈస్ 4 టైమ్స్ ద షేర్ ఆఫ్ బి. ఇదే కాబట్టి చెప్పింది ఫస్ట్. బిని ఇటు లాక్కొచ్చా, సిని ఇటు పంపించా. అంటే ఇదిగో ఇక్కడ రాసింది చూడండి. ఏ, బి, సి నాకు రేషియో కావాలి. ముగ్గురున్నారు. అందులో ఏ:బి ఎంత అంటే 4:3. సిమిలర్‌గా నాకు బికి, సికి కూడా రేషియో కావాలి. అదెలా ఇచ్చాడు? 5 టైమ్స్ ద షేర్ ఆఫ్ బి అంటే 5బి. అండ్ 2 టైమ్స్ ద షేర్ ఆఫ్ సి అంటే 2సి. ఆర్ ఇన్ ద రేషియో 2:1 అంటే 2/1. ఈ 2ని ఇటు పంపించేస్తే ఇంటూనేగా. ఈ 5ని తీసుకొస్తే బైలోకేగా. అంటే బి బై సి మిగిలింది. 2 2స్ ఎంతమ్మా? 4. 1 5స్ ఎంతమ్మా? 5. అవునా?
ఇప్పుడు నేను మళ్ళీ A:B:C తెచ్చుకోవచ్చుగా. ఇందాక నేను ట్రిక్ కూడా చెప్పాను. ప్రొసీజర్ కూడా చెప్పాను కాబట్టి 3 తర్వాత కాబట్టి 3, 4 ముందు కాబట్టి 4. ఓకే. సో 4 4s are 16, 3 4s are 12, 3 5s are 15. ఈ రేషియోలో ఉన్నాయి A:B:C. ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ B అండ్ C ఈస్ 720. Bకి Cకి డిఫరెన్స్ అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా మనకి? 3 పార్ట్స్. అవునా? ఇది 12 ఇది 15 కదా! అంటే 3 పార్ట్సే కదా! దాని వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? 720. ఫైండ్ ద షేర్ ఆఫ్ A యొక్క వాటా అంటే 16 పార్ట్సేగా. ఎంత? 3 ఒకట్లు, 3 రెళ్ళు, 3 నాలుగు, 2 0. అంటే 16 into 240 చేసి చెప్పండి ఫాస్ట్‌గా నాకు. టేబుల్స్ నేర్చుకొని ఉండాలి మీరు. 3840. ఓకే. ఆన్సర్ ఎంతమ్మా? నన్ ఆఫ్ దిస్ ఈస్ ద ఆన్సర్. వాట్స్ ఆన్సర్? నన్ ఆఫ్ దిస్. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి. ఒకసారి జాగ్రత్తగా చూడండి. 5 times the share of B and 2 times the share of C are the ratio 2:1. నేను రెండో ప్రొసీజర్ చేస్తున్నాను. ఓకేమా? 5 times the share of B and 2 times the share of C are the ratio 2:1. అవునా? ఈ 2 ఇటు పంపించేసాను. ఈ 5 ఇటు పంపించేసాను. అంటే ఇక్కడ నుంచి చెప్పండి B:C ఎంత అంటే 4:5. Bకి Cకి డిఫరెన్స్ ఎంత అంటే 720. అవునా కాదా? ఇది 4x అనుకుంటే ఇది 5xేగా. అంటే భేదం అంటే 1x ఏనా కాదా? ఆ x వాల్యూ ఎంత? 720. x వాల్యూ తెలుసు కాబట్టి b వాల్యూ కనుక్కుంటా. b అంటే 4x కదా! ఓకే. అంటే 4 into 720 అంటే 2880. 720 into 4 చేశా. b వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఏమంటున్నాడమ్మా 3 times the share of A is 4 times the share of B. A యొక్క వాటాకి 3 రెట్లు దేనికి సమానం అంటమ్మా? B యొక్క వాటాకి 5 రెట్లకు సమానం. అవునా కాదా? ఓకే. B వాటాకు 4 రెట్లు సారీ 5 కాదు. ఓకే. 5 రెట్లకు 4 రెట్లకు సమానం. అవునా? అందులో B ఎంత? 7200 ఓకే. అంటే B ప్లేస్‌లో సారీ 2880 రాసేసుకుంటే ఓకే. 3తో క్యాన్సిల్ చేస్తే 3 9లు 27, 3 6లు 18, 0. అంటే ఏ షేర్ ఎంత అంటే 0 into 4 0, 4 6లు 24, 4 9లు 32, 4 9లు 36, 2 38. 3840 సరిపోయిందా లేదా? ఇలా 2 రకాలుగా చేసుకోవచ్చమ్మా. ఈ రెండిలో నేను ఏది బెస్ట్ అంటానంటే ఐ విల్ సే దిస్ ఈస్ ద బెస్ట్. ఇదే అలవాటు చేసుకోండి. మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వెషన్. ఈ వీడియోలో ఈ మోడల్ క్లోజ్ చేసాం. ఓకే. మనకి ప్రపోర్షన్ వచ్చింది కదా! ప్రపోర్షన్ గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా? హోప్ యూ అండర్‌స్టాండ్ వెరీ వెల్. మీకు నచ్చినట్టయితే మన యాప్‌ని అందరికి ప్రమోట్ చేయండి. ఓకేనా? సో ఇఫ్ యూ సపోర్ట్ అస్ అండ్ ఇఫ్ యూ ఎంకరేజ్ అస్ వి కెన్ గివ్ ద బెస్ట్ టు యూ. ఓకే. మీరు ఇంకెక్కడా దొరకనంత బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఈ రేషియోస్ ఒక్కొక్క మోడల్‌ని క్లీన్‌గా చెప్పుకుంటూ వెళ్తున్నాను కదా! యూ అబ్జర్వ్ లైక్ దట్ వి హావ్ ఆల్‌మోస్ట్ 110 క్వెషన్స్ నియర్‌లీ. ఓకే. టోటల్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే యాహ్! మోర్ దెన్ 100 క్వెషన్స్ ఆర్ దేర్ 110 నియర్‌లీ. ఓకే. సో అన్ని క్వెషన్స్ మనం డిస్కస్ చేసుకుంటాం. సో దట్ అన్ని మోడల్స్ కవర్ అయిపోతాయి. అవి కాకుండా ఇంకా 1, 2 మిస్ అయ్యామనుకుంటే నేను ఓరల్‌గా చెప్తాను. ఓకేనా? బట్ ఎవ్రీథింగ్ అంటే మీ సక్సెస్ కోసం ఐ విల్ గివ్ ద బెస్ట్ ఫర్ యూ. ఓకేనా మై డియర్ బాయ్స్ మస్ట్ డోంట్ మిస్ ఇట్. ఓకే. స్ప్రెడ్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. మైసెల్ఫ్ అమర్నాథ్ దిమని సైనింగ్ ఆఫ్. జై హింద్.